ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో స్పెయిన్ గెలిచింది. స్పెయిన్ దూకుడు ముందు అర్జెంటీనా తేలిపోయింది. ఫైనల్లో స్పెయిన్ 1-0తో అర్జెంటీనాపై విజయం సాధించింది. అదనపు సమయానికి దారితీసిన మ్యాచ్లో టోరెస్ స్పెయిన్ కు గెలుపు గోల్ను అందించాడు. ఆద్యంతం ఆత్మరక్షణకి పరిమితమైన అర్జెంటీనా గోల్ ప్రయత్నాలే చేయలేకపోయింది. మ్యాచ్లో స్పెయిన్ దే తిరుగులేని ఆధిపత్యం. నిర్విరామంగా దాడులు చేస్తూ ఆఖరి వరకు ప్రత్యర్థి రక్షణ శ్రేణిని పరీక్షిస్తూనే పోయింది. ఆ జట్టు 5వ నిమిషంలో గోల్ కొట్టినంత పనిచేసింది. యువ సంచలనం యమాల్ అర్జెంటీనాను కలవరపెట్టాడు. యమాల్ బాక్స్ వైపు వెళ్తూ సహచరుడు ఓల్మోకు బంతిని అందించాడు. అతను తిరిగి యమాల్ వైపు పంపించాడు. అతని షాట్ అర్జెంటీనా ఆటగాడు లిజాండ్రో మార్టినెజ్ కాలికి తగిలి వెళ్లగా గోల్ కీపర్ ఎమీ మార్టినెజ్ సేవ్ చేశాడు. వేగంగా పాసులు ఇచ్చుకుంటూ స్పెయిన్ దూకుడు కొనసాగించింది. మిడ్ఫీల్డ్ లో స్పెయిన్ కెప్టెన్ రోడ్రీ పాదరసంలా కదిలాడు. బంతి తన దగ్గర నుంచి వెళ్లినా తిరిగి నియంత్రణలోకి తెచ్చుకోవడానికి స్పెయిన్ ఎక్కువ సమయం ఏమీ తీసుకోలేదు. కొద్దిసేపట్లో తొలి అర్ధభాగం ముగుస్తుందనగా అర్జెంటీనా సెంట్రాఫ్ లిసాండ్రో మార్టినెజ్ ఎల్లో కార్డును అందుకున్నాడు. అతడు ఓయర్జాబాల్ ను పడేశాడు. అయితే ఆ తర్వాత లిసాండ్రో గాయపడడంతో అతడి స్థానంలో ఒంటిమెండి వచ్చాడు. తొలి అర్ధభాగంలో అర్జెంటీనా స్టార్ మెస్సీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ద్వితీయార్ధంలో దాడులు మరింత ఉధృతం చేసిన స్పెయిన్ అర్జెంటీనా డిఫెన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది. బంతి ఎప్పుడు అర్జెంటీనా అర్ధభాగంలోనే. గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ పుణ్యమా అని మ్యాచ్ ను అర్జెంటీనా అదనపు సమయానికి తీసుకువెళ్లింది. గోల్ ముందు హీరోచితంగా పోరాడిన మార్టినెజ్ ఎన్ని సేవ్లు చేశాడో లెక్కలేదు. అతడే లేకుంటే స్పెయిన్ నిర్ణీత సమయానికే అలవోకగా విజయాన్నందుకునేది. అయితే స్టాపేజ్ టైంలో ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డ్తో మైదానాన్ని వీడడం అర్జెంటీనాకు షాక్. ఆ జట్టు 10 మందికి పరిమితమైంది. అది స్పెయిన్ కు కలిసొచ్చింది. ఎట్టకేలకు అదనపు సమయం ద్వితీయార్ధంలో ఫెరాన్ టోరెస్ గోల్తో ఆధిక్యంలోకి వెళ్లిన స్పెయిన్ సంబరాల్లో మునిగిపోయింది. బాక్స్ లో ఓ క్రాస్ ను నికో విలియమ్స్ తలతో కొట్టగా తన దగ్గరికి వచ్చిన బంతిని టోరెస్ ఎడమకాలితో నెట్లోకి నెట్ కొట్టాడు. తర్వాత అర్జెంటీనాకు స్కోర్ సమం చేసేందుకు సమయం సరిపోలేదు. ఫిఫా ప్రపంచ కప్ విజేత భారీ నగదు బహుమతి దక్కించుకుంది. మొత్తం ప్రైజ్ మనీ 6,306 కోట్లు కాగా ఇది గత ప్రపంచ కప్ లో ఇచ్చిన మొత్తం కంటే 50% అధికం. ఛాంపియన్ జట్టు సుమారు 420 కోట్లు సొంతం చేసుకుంది. రన్నర్ అప్ గా నిలిచిన జట్టు 277 కోట్లు అందుకుంది.